ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మన్నె కృషాంక్ గారు, రాజకీయ విశ్లేషకులు శ్రీశైల్ రెడ్డి గారు మనకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇక ప్రధానంగా మనం ఒక వార్త చూస్తున్నాం. మేడిగడ్డ బ్యారేజ్ సేఫ్ అనేది 7వ బ్లాక్ మినహా అన్ని భద్రమే. 20వ పిల్లర్ కింద ఉన్నది అగాధం కాదు, బొయ్యారం మాత్రమే. బొయ్యారం అంటే చిన్న ఖాళీ అని మాత్రమే, ఆ ఖాళీ మాత్రమే ఉంది, పెద్ద అగాధం ఏమీ ఏర్పడలేదు అనేది స్వయంగా ఈఆర్టీ అండ్ జీపీఆర్ నివేదికలు వెల్లడించాయి. ఈఆర్టీ అంటే ఎలక్ట్రోడ్ రెసిస్టివిటీ అండ్ జీపీఆర్ అంటే గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ టెస్ట్. దీంట్లో తేలినటువంటి వాస్తవం అది. కానీ మేడిగడ్డ బ్యారేజ్ మీద అనవసరంగా ఒక రాద్ధాంతాలు క్రియేట్ చేయడం, కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం ఏదో ఫెయిల్యూర్ అయింది అని చెప్పడం తప్పించి దీంట్లో ఎటువంటి కాంగ్రెస్ నాయకులు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ చెప్తున్నటువంటి ఆరోపణలో వాస్తవం లేదు. యాక్చువల్గా మేడిగడ్డ బ్యారేజ్ సేఫ్ అనేది నివేదికలో తేడతెల్లమవుతున్నటువంటి విషయాలు. రైట్ కృషాంక్ గారు, కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్టుగా రకరకాలుగా వ్యాఖ్యానాలు అనేవి వినిపించినాయి. బట్ మేడిగడ్డ బ్యారేజ్ సేఫ్, 7వ బ్లాక్ మినహా అన్నీ భద్రమే. అది కూడా కింద చిన్న ఖాళీ మాత్రం ఏర్పడింది, పెద్ద అగాధం కాదు, దాన్ని మళ్ళీ కరెక్ట్ చేసుకోవచ్చు అనేది నివేదికలో వెల్లడించినటువంటి అంశాలు. రాజేష్ గారు, మీరు అద్దాలు ఇట్లా రెక్టాంగిల్ బాక్స్లో ఎందుకు పెట్టుకున్నారు? మధ్య చాలా మంది పెద్ద ఇట్లా వేసుకుంటున్నారు కదా, స్క్వేరు, ఓవల్ షేప్, ఇవన్నీ ఇది సూట్ కాలేదు మీకు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక మనిషిలో మనం నెగిటివ్గా చెప్పాలి అని ఒక ఫిక్స్ చేసుకుంటే దానికి ఏదైనా నెరేటివ్లో చెప్పగలుగుతాం. నువ్వు మేడిగడ్డను కాళేశ్వరంను ఒక భూతంలాగా చూపెట్టాలి, ఒక నెగిటివ్గా చూపెట్టాలి, ఒక ప్రొపగాండా క్రియేట్ చేయాలి అని అనుకున్నప్పుడు దాంట్లో ఇది ఎందుకు ఉంది, ఈ లైన్ ఇట్లా ఎందుకు లేదు. అందుకే కదా మీకు గుర్తుందా, రాహుల్ గాంధీ గారు అనుకుంటా ఆ జాయింట్ ఎక్స్పాన్షన్ల దగ్గరకు వచ్చి కూడా దాన్ని ఒక పర్రల్లాగా, దాన్ని కూడా ఒక క్రాకుల్లాగా చూపెట్టిన పరిస్థితి. ఫస్ట్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వచ్చి కేవలం ఒక్క బరాజ్ దగ్గరకు వచ్చి మొత్తం ప్రాజెక్టే ఖతము అనేది అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు అది చెప్పిన పరిస్థితి. అప్పటి వరకు ఒక సాయిల్ టెస్టింగ్ చేయలేదు, శాంపిల్స్ సేకరించలేదు, ఏమీ కూడా చేయలేదు. ఇలా చూడండి, ఒకటొక్కటిగా మీకు ఈఆర్డీ వాళ్ళు కానివ్వండి, ఈ జీఆర్పీ వాళ్ళు ఈ రాడార్ టెస్ట్ ఇవి చేసిన తర్వాత ఏమైపోతుందంటే, అందులో ఇక ఉట్టిగానే అంటే మరి సీఎం ఆఫీస్ నుంచా లేకపోతే ఎవరన్నా ఆకతాయిలు నడిపిస్తున్నారా కానీ ఒక ఫోటో వస్తుంది, ఇగోండి మొత్తం కథం ఇక కాళేశ్వరం డ్యామ్, ఈ సురంగం ఏంటిది, ఈ క్రాక్ ఏంటిది అని. ఒకటి గమనించాల్సింది ఏంటంటే, ఒక మన శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, రిటైర్డ్ ఇంజనీర్ గారు, వారు ఒక మాట మాట్లాడుతూ ఏమని చెప్పిండ్రు అని అంటే, ప్రపంచంలోనే ఫస్ట్ టైం ఇట్లాంటి ఒక ప్రాజెక్టు జరిగింది, ఇందులో తప్పులు ఒప్పులు ఉండయి. మనము ఒక కొత్తగా ఒక జరిగిన దాంట్లో, అంటే ఒక ఫస్ట్ టైం డిస్కవరీ చేసిన దాంట్లో, ఒక ఫస్ట్ టైం మనం ఒకటి ఇన్వెంట్ చేసిన దాంట్లో రోజు ఒకటి నేర్చుకుంటాం. ఒకటి జరిగింది అందులో శాండ్ ద్వారాను. ఎందుకంటే మనము అసలు ప్రాజెక్ట్ కడుతున్నది ఏంది, ఒక న్యాచురల్ సోర్స్ మీద, ఒక జీవనది మీద మనము ఒక ప్రాజెక్ట్ని నిర్మాణం చేసుకున్నాం. ఇసుక ఉంటాయి, నీళ్ళు ఉంటాయి, దాన్ని వర్షపాతం వచ్చినప్పుడు దాని ఉధృతంగా నది ఒకలాగుంటుంది కదా. 1920లో మనం చూసుకున్నాం, గోదావరి రెయిన్ఫాల్ దాదాపు 100 సంవత్సరాల్లో పెట్టుకున్న నంబర్స్ అవన్నీ, ఆ డెన్సిటీ, ఆ ఇంటెన్సిటీ, ఇవన్నిటిని చూసి క్యాల్కులేట్ చేసుకొని దానికి మించిన వర్షాలు మనకు 2020లో వచ్చినాయి. ఇవన్నిటిని అసెస్ చేసుకొని ఒక ప్రాజెక్ట్ నిర్మాణం చేసినాం. ఆ ప్రాజెక్ట్తోని సక్సెస్ అనేది చాలా స్పష్టంగా చూసినాం. మనం వ్యవసాయం పెంపు చూసుకున్నాం, ఆ తర్వాత మనము ఈకోసిస్టమ్, తెలంగాణ ఈకోసిస్టమ్ ఎట్లా అంటే పర్యావరణం ఎట్లా మారింది అనేది చూస్తున్నాం. చేపల పెంపకం మనం చూసినాము, తాగునీళ్ళు మనం చూసినాము. ఇవాళ చూస్తున్నాం కదా ఇబ్బందులు, తాగునీళ్ళలో కానివ్వండి, సాగునీళ్ళలో ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయో చూసినాం. కేసీఆర్ గారు ఎత్తిన తర్వాత మీరు పోయి గాయత్రి పంప్ హౌస్ నీళ్లు రిలీజ్ చేయడం జరుగుతుంది. అసలు ఇవే రిపేర్స్ ముందు చేపట్టుంటే ఏమయ్యేది? మీరు ఏ డ్యామ్ అన్నా చూడండి, నర్మదా నరేంద్ర మోదీ గారు ఓపెనింగ్ చేసినప్పుడు అయితే విపరీతంగా కూలిపోయిన పరిస్థితి. మోదీ గారిని జైలు వేసిర్రా? లేదు, మోదీ గారే దీనికి కారణము అని ఎవరన్నా ఏడ్చిర్రా? అట్లాంటిది ఏం వినలేదే. ఇప్పుడు కాదు నేను చెప్పేది, నాగార్జున సాగర్ డ్యామ్ నుంచి, నాగార్జున సాగర్ డ్యామ్ ఎవరైనా వెళ్ళిపోయి చూస్తే అక్కడ ఒక పైలాన్ ఉంటుంది. ఎందుకు, ఏం పైలాన్ అది? దాన్ని నిర్మాణం చేసేటప్పుడు ఎంత వందల మంది చనిపోయినరు. సో ప్రతి ఒక్క ప్రాజెక్ట్లో ఒక్కొక్క డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అనేటివి ఉంటాయి. దానికి అసలు ప్రాజెక్టే తప్పు ఎందుకు? కాంగ్రెస్ వాళ్ళు చెయ్యలేనిది కేసీఆర్ గారు చేసిరు కాబట్టి. ప్రాణహిత చేవెళ్ళ పేరు మీద కనీసం ఒక పర్మిషన్లు కూడా తీసుకోలేకపోయారు, వాళ్ళు ఏమి పనులు చేయలేకపోయారు. కానీ దాని పేరు మీద బిల్లులు వేసుకున్నారు, పైసలు వసూలు చేసుకున్నారు. కేసీఆర్ గారు ఈ కాళేశ్వరాన్ని త్వరితగతిన పూర్తి చేసిరు కాబట్టి అసలు అసాధ్యమైన ప్రాజెక్టు, మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించలేని కాంగ్రెస్, మహారాష్ట్రలో కాంగ్రెస్, దేశంలో కాంగ్రెస్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్, కానీ వాళ్ళు పర్మిషన్ తీసుకోలేకపోయారు.
అసాధ్యం అనుకున్న దాన్ని కేసీఆర్ గారు సాధ్యం చేసి దాన్ని పూర్తి చేసి మనకు నీటి సమస్యను మనము పరిష్కరించుకుంటే డే 1 నుంచి ఎట్లా ఈ కాళేశ్వరాన్ని ఆపుదాం, మల్లన్న సాగర్ దగ్గర ఇగోండి నిర్వాసితులు ఉన్నారు, కట్టకండి. రైట్ అంటే మీరు చెప్తున్నట్టుగా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక బృహత్తరమైన ప్రాజెక్టు. దాంట్లో మేడిగడ్డ బ్యారేజ్లో ఉన్నటువంటి పిల్లర్లలో కుంగినవి చిన్నపాటి కుంగుబాటు గురైనవి కేవలం 3 మాత్రమే. బట్ మరి కాళేశ్వరం రిపేర్లు చేయడంలో నిజంగా ప్రభుత్వం ఎందుకు అలసత్వం వహించింది? ప్రభుత్వం చెప్తున్న మాటలు లేదంటే కాంగ్రెస్ నాయకులు చెప్తున్న మాటలు ప్రజలు నిజంగా నమ్మినట్టు అనిపించిందా? అంటే కాళేశ్వరం వృధా, కాళేశ్వరం తోటి ఏమీ అవ్వదు, కాళేశ్వరం అసలు వేస్ట్ ప్రాజెక్టు అంటే రకరకాల వ్యాఖ్యానాలు అప్పుడు వినబడ్డాయి. సో ప్రజలు నమ్మినట్టున్నట్టున్నారు. 2014లో ఎస్ఆర్ఎస్పి పరిస్థితి ఏముండే? మొత్తం అసలు గేట్లు ఓపెన్ చేయలేని పరిస్థితి. కేసీఆర్ గారు ఇది కాంగ్రెస్ వాళ్ళు చేసిర్రు, ఇది కాంగ్రెస్ వాళ్ళ తప్పు, మేము చెయ్యము అని అన్నారా? ఏదన్నా ఒక ప్రాజెక్టు దేవాదుల నుంచి మొదలు పెట్టుకుంటే కాంగ్రెస్ పీరియడ్లను లేకుంటే ఎప్పుడు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి మన తెలంగాణ ప్రాంతంలో గతంలో ఉన్న ఏదన్నా ఏ చిన్న ప్రాజెక్ట్ అయినా కూడా, కాలువలైనా కూడా, చెరువులైనా కూడా, ఇది కాకతీయుల చెరువు నేను పట్టించుకోనిది, పోయి మీరు రాణి రుద్రమని అడగండి, వాళ్ళనే అడగండి, ఆ సామ్రాజ్యం వాళ్ళనే అడగండి అని అనలేదు కదా. గొలుసు చెరువులు ఉన్నాయి, దాన్ని రివైవ్ చేసుకుంటే తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ నీళ్లు వస్తాయి అనేసి మిషన్ కాకతీయ అనే కార్యక్రమం చేపట్టారు. రైట్, ఓకే. సో పాయింట్ ఏంటంటే దాన్ని టేకప్ చేసినాం మనం. వీళ్ళు కూడా రిపేర్లు కేవలం ఇదే కాదు, ఇప్పుడు ఒక్క కాళేశ్వరం ఒకటే కాదు, ఏ నిర్మాణం కేసీఆర్ గారు చేపట్టినా కూడా ఆఖరికి మనం చూసినాం కదా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ఉంటే 125 అడుగుల విగ్రహానికి 14 ఏప్రిల్ ప్రపంచమే జరుపుకుంటుంది ఆయన జయంతిని, ఒక దండ ఏర్పాటు చేయలేకపోయింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అదే గౌరవనీయులు, మాకు వ్యక్తిగతంగా కోపం ఏం లేదు, కానీ రాజీవ్ గాంధీ గారిది మొన్న వర్ధంతి ఉంటే దాన్నేమో మీరు పోయి పర్సనల్గా పోయి పూలమాలలు వేస్తారు, దానికేమో ఎలక్షన్ కోడ్ ఇబ్బంది లేకుండే, కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పాయింట్ ఏంటంటే కాళేశ్వరం కాదు కోపం, కాళేశ్వరంలో కేసీఆర్ గారు కనబడుతున్నారు కాబట్టి కేసీఆర్ గారు కట్టించిన దాన్ని ఏదైనా కూడా చెడగొట్టాలి, రాజకీయంగా దాని మీద బురద చల్లాలి అనే కుట్ర రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. దాంట్లో కనపడాల్సింది రైతులు కదా, అది రైతులకు సంబంధించిన ప్రాజెక్టు కదా. శ్రీశైల్ రెడ్డి గారు, సో మేడిగడ్డ బ్యారేజ్లో 7వ బ్లాక్లో 20వ నెంబర్ పిల్లర్ కింద వాటినటువంటి లోపం వల్ల కింద నుంచి ఆ నీళ్లు ప్రవహించడం వల్ల ఇసుక మట్టి కోతకు గురైంది తప్పించి దాంట్లో పెద్ద అగాధం ఏర్పడింది ఏమీ లేదు అంటూ స్వయంగా పరీక్షల్లో తేలినటువంటి విషయం. సో ఇప్పటికైనా మేడిగడ్డ బ్యారేజ్ గురించి చాలా వేగవంతంగా దాన్ని రిపేర్లు చేసి రైతులకు ఆ ప్రయోజనాన్ని ఎట్లా అందించాల్సిన అవసరం ఉంది. రాజేష్ గారు నమస్తే, క్రిషాంక్ భాయ్ నమస్తే. ముందుగా క్రిషాంక్ భాయ్కి అభినందనలు, ఎందుకంటే ఉద్యమకారులకి జైలు శిక్షలు అనేది పెద్ద పూలమాల లాంటివి. సో కీప్ రాకింగ్, కీప్ ఫైటింగ్ క్రిషాంక్ అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. అయితే రాజేష్ గారు చెప్పండి. నిన్న ఆంధ్రజ్యోతిలో ఒక కథనం రాసింది ఆయన. ఆ మేడిగడ్డలో చాలా పెద్ద అగాధము సొరంగం ఏర్పడింది, 4 మనుషులు పట్టేటంత ఏర్పడింది అని రాసిండు. ఈ రాధాకృష్ణ ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డికి కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు దొరికిండు. నిన్న ఇది ఎందుకు చెప్తున్నా అంటే నిన్న నాకు ఖమ్మం నుంచి ఒక రిటైర్డ్ ఇంజనీర్ ఫోన్ చేసిండు. ఆయన పేరు చెప్పడం భావ్యం కాదు, కానీ ఆయన ఏమంటాడంటే ఇంత విష ప్రచారం, ఇంత అభూత కల్పనలు, ఇంత కట్టుకథలు, ఇది మంచిది కాదు తెలంగాణకు. ఆ 4 బట్టే బొరి అని రాధాకృష్ణ అంటున్నాడు కదా, ఒక రేవంత్ రెడ్డి, ఒక రాధాకృష్ణ, ఒక తీర్మార్ మల్లా అన్న 3 దోసేయాలి అందులో. ఇంకోరెవరో 4వ వాడు ఎవడో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని చాలా ఆగ్రహంగా మాట్లాడినారు రిటైర్డ్ ఇంజనీర్ నాకు నిన్న. ఇది తెలంగాణలో మేధావులు కానీ ఇంజనీర్లు కానీ ఎవడు పడితే వాడు మాట్లాడమే. ఇప్పుడు ఒక న్యూస్ పేపర్ లో ఆంధ్రజ్యోతిలో ఉండేవాడు ఎవడో వాళ్ళకి ఏదో హింట్స్ ఇస్తారు, వాడు రాస్తాడు. దానికి ఎక్స్పర్టీజ్ అయితే అవసరం లేదు, ఓ నాలెడ్జ్ అవసరం లేదు, ఓ చిత్తశుద్ధి అవసరం లేదు, ఓ క్రెడిబిలిటీ అవసరం లేదు, ఇష్టం వచ్చినట్టుగా రాస్తే ఆయన నిజం ఇంజనీర్ చాలా బాధపడ్డాడు. ఏం చేస్తున్నారు తెలంగాణని, ఎట్లా తీసుకుపోతున్నారు ఇది. ఈ కేసీఆర్ మీద కోపంతో మీరు మొత్తం ఇప్పటి వరకు దానికి రిపేర్ల జోలికి పోకుండా, నీళ్ళు ఇవ్వకుండా, ఎండబెట్టి పంటలను ఎండబెట్టి రైతుల్ని గోసబెట్టి ఏం సాధిస్తారు మీరు? తెలంగాణ మీద ఏంది ప్రేమ? జూన్ 2వ తారీఖు మీరు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఏం చేస్తారు, ఎట్లా జరుపుతారు? సోనియా గాంధీకి ఎట్లా సన్మానం చేస్తారు? కీరవాణితో మ్యూజిక్ కొట్టించి ఆ పాటని తెలంగాణ జాతికి ఎట్లా మీరు అంకితం చేస్తారు? ఇట్లాంటి చాలాసేపు మాట్లాడండి ఆయన పెద్ద ఆయన నాతో. విషయం ఏంటంటే రాజేష్ గారు, ఇందాక క్రిషాంక్ భాయ్ చెప్పినట్టుగా ఏ ప్రభుత్వాలైనా ముఖ్యంగా ఒక పాలకునికి దార్శనికత ఉంటే చాలా పెద్దగా ఆలోచిస్తారు. కేసీఆర్ గారు ఏం మాట్లాడుతున్నారు? ప్రపంచంలో చాలా చిన్న దేశాలు కూడా
6,000 టీఎంసీ కెపాసిటీ ఉన్న ప్రాజెక్టులు కట్టుకున్నాయి, మనకేం దౌర్భాగ్యము అని కేసీఆర్ గారు ఆయన చాలా బాధపడుతున్నారు. స్వాతంత్రం వచ్చిన కొత్తల్లో నీటిపారుదల ప్రాజెక్టులే ఆధునిక దేవాలయాలు అని నెహ్రూ అన్నాడని మన పుస్తకాల్లో చదువుకుని 70 ఏళ్ళు అదే మాట్లాడుతూ ఉన్నాం. నిజంగా నీటిపారుదల ప్రాజెక్టులు అనేవి చాలా గొప్ప విషయం. అది ఎంతో దార్శనికత. ఆధునిక విద్యాలయాలు, ఆధునిక దేవాలయాలు ఇవన్నీ కూడా చాలా అవసరం కదా. సో అట్లాంటి ఒక మ్యాగ్నానిమిటీ ఉన్న కేసీఆర్ గారు చేసిన అది ఇందాక కిషన్ గారు చెప్పినట్టుగా అది అంబేద్కర్ విగ్రహం కావచ్చు, అది సెక్రటేరియట్ కావచ్చు, అది కాళేశ్వరం ప్రాజెక్ట్ కావచ్చు, ఇప్పుడు టిమ్స్ మీద పడి ఏడుస్తా ఉన్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అభూత కల్పనలో అబద్ధాలు చెప్తా ఉన్నాడు. సో ఏ నిర్మాణమైనా అది సిమెంటు ఇటుకలతో ఉన్న నిర్మాణం కావచ్చు, తెలంగాణ సమాజ పునర్నిర్మాణం కావచ్చు, తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనం కావచ్చు, ఏ నిర్మాణమైనా అది కేసీఆర్ గారి ఒక దార్శనికతతో ఆయన ఆలోచించి చేసిన దాని మీద ఈరోజు వీళ్ళు పడి ఏడుస్తా ఉన్నారు. తెలంగాణ ఆత్మ లేని పాలకులు ఈరోజు పడి ఏడుస్తా ఉన్నారు. 420 హామీలు ఇచ్చిన మోసపూరిత 420 చీఫ్ మినిస్టర్ పాలనలో ఇంతకంటే గొప్పగా ఉంటదని ఏం అనుకోవడం లేదు. కానీ జూన్ 2వ తారీఖు వస్తా ఉన్నది. ఈ జూన్ 2వ తారీఖు మనకి అఫీషియల్ గా తెలంగాణకి అన్ని రకాలుగా స్వయం ప్రతిపత్తి వచ్చినట్టు లెక్క. ఎందుకంటే ఈ 10 ఏళ్ళు ఉమ్మడి రాజధాని అనేది అయిపోయింది. కానీ ఒక భయం ఏమిస్తా ఉన్నదంటే నాకు వీళ్ళందరూ కలిసి రేవంత్ రెడ్డి, ఆయనకు వంతమాడే మీడియా వీళ్ళందరూ కలిసి అక్కడ పైన ఇప్పుడు ఈయన నెక్సస్ ఎవరితో ఉన్నదో కూడా చాలా ఆందోళన కలిగించే విషయం. తెలంగాణ మేధావులు, బుద్ధిజీవులు కూడా ఆలోచించాలా. అవతల రేపు పొద్దున సెంట్రల్ గవర్నమెంట్ తో రేవంత్ రెడ్డి నెక్సస్ ఎలా ఉంటది, ఏ గవర్నమెంట్ వచ్చినా ఎలా ఉంటది, తెలంగాణకి ఏ ప్రమాదం ముంచుకొస్తుందని చాలా జాగ్రత్తగా ఉండాలి అనడానికి ఇట్లాంటి కథనాలన్నీ నిదర్శనం. మేడిగడ్డ గాని ఈ ప్రతి దాని మీద వీళ్ళు ఏదైతే పడి ఏడుస్తున్నారో ఇది కేసీఆర్ మీద, బీఆర్ఎస్ పార్టీ మీద మాత్రమే కాదు, తెలంగాణ సమాజం మీద పడి ఏడుస్తున్న వలసవాద వైఖరి అని నేను చాలా స్పష్టంగా చెప్పగలుగుతున్నా రాజేష్. రైట్, ఓకే. మాకంటే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చారా, నిరూపిస్తే రాజీనామా చేస్తానంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ మేరకు నిన్న తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ హయాంలో 26.3 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం, 2.63 లక్షలు అనుకుంటా. మీకు దమ్ముంటే కాదని నిరూపించాలి, 95% ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చామనేది కేటీఆర్ గారు స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఇచ్చారా, దమ్ముంటే నిరూపించాలంటే కూడా ఆయన స్ట్రైట్గా సవాల్ విసిరారు. కృషాంక్ గారు, మొత్తం 95% స్థానికులకే ఉద్యోగాలు కల్పించాం, కేసీఆర్ హయాంలో ఉద్యోగాలు కల్పించలేదని నిరూపిస్తే రాజీనామా చేస్తాననేది కేటీఆర్ గారి సవాల్. ఒకటి చాలా స్పష్టంగా నిన్న కేటీఆర్ గారు ఏమేమి ఉద్యోగాలు ఇచ్చినాం, ఉద్యోగాల కల్పన ఒకటి, ప్రభుత్వ ఉద్యోగాలు ఒకటి అనేది దానికి కోసం ఇంపార్టెన్సు. 95% లోకల్లకు ఇవ్వాల్సిన రిజర్వేషన్స్ పోరాడి అదంతా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి మనం గెజెట్లు తెచ్చుకొని ఇవన్నీ కూడా చేసుకోవడం జరిగింది. దారుణం ఏంటంటే రాహుల్ గాంధీ నుంచి మొదలు పెట్టుకుంటే రేవంత్ రెడ్డి ప్లస్ ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు, మొన్న కూడా ఇతర మన లోక్సభ ఎన్నికల్లో కూడా వీళ్ళు ప్రచారం ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ ఎంత ఈజీగా అలవోకుగా అబద్ధాలు చెప్తుందో మీరు గమనించండి రాజేష్ గారు. సరే, మనం ఇచ్చిన లెక్కలు కొన్ని సంవత్సరాల నుంచి మనము చెప్తూ వస్తున్నాం. వాళ్ళు ఏమని చెప్పారు, ఈ ఒక్క సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. నంబర్ 1 ఇచ్చిర్రా, ఒక్క నోటిఫికేషన్ అన్న వచ్చిందా, ఒక్క ఉద్యోగం అన్న భర్తీ చేసిర్రా? నిస్సిగ్గుగా, నిర్లజ్జగా రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ అందరూ కూడా వాళ్ళు కేసీఆర్ గారి హయాంలో 30,000 ఉద్యోగాల నోటిఫికేషన్, ఆ పరీక్ష జరపడం, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇవన్నీ కూడా ఆ సమయంలో జరిగితే దాన్ని అప్పచెప్పేసి ఇగో ఇది నేనే ఇచ్చిన అని చెప్పుకోవడం, 30,000 ఉద్యోగాలు నేనే ఇచ్చిన. ఇట్లా అబద్ధం చెప్తే ఇవాళ అందుకే నిరుద్యోగ యువత వాళ్ళు ఎవరు కూడా నమ్ముతలేరు. ఓహో, రేవంత్ రెడ్డి ఏదో నిజాలు మాట్లాడతాడు కావచ్చు, ఏదో మాట్లాడుతున్నాడు, ఇవన్నీ చెప్తున్నాడు, జాబ్ క్యాలెండర్ ఇది అది అని నమ్మి ఓటేసారు. కానీ డే 1 ఏమైంది, అసెంబ్లీలోనే బట్టి విక్రమార్క గారు లేచి మేమెప్పుడు నిరుద్యోగ భృతి మేము అనలేదు కదా, నంబర్ 1 యూటర్న్ కనబడ్డది అక్కడ. ఎందుకంటే ప్రియాంక గాంధీ గారు వచ్చి అనౌన్స్ చేసారు బహిరంగ సభలో నిరుద్యోగ భృతి 4,000 రూపాయలు ఇస్తాము అని చెప్పారు. జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ ఎక్కడ నడుస్తుందో చెప్పండి, ఎక్కడ అనౌన్స్ అయింది చెప్పండి. ఇక్కడ కూడా దాన్ని ఆచరణలో లేదు. అంటే ఫస్ట్ ఇయర్లోనే మీరు ఇచ్చిన హామీలను ఇంత జల్దీ 4 నెలల్లోనే, ఒకవైపు రైతులది మనం చూసినాం, ఇవాళ యువత, ఈ యువత
అసలు మీరు గమనించండి ఎందుకు ఇవాళ క్వశ్చన్ అంటే ఈ చింతపండు నవీన్ అనే వ్యక్తి ఎందుకు ప్రచారంలోకి వచ్చింది నిన్న కేటీఆర్ గారు ఇదంతా మాట్లాడడం కూడా నిన్న గ్రాడ్యుయేట్ సెలెక్షన్స్ విషయం మీద ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చెప్పడం జరిగింది. ఇప్పుడు చింతపండు నవీన్ అనే వ్యక్తి ఆయన తెలంగాణ ఉద్యమకారుడు కాదు. పోనీ కనీసం కాంగ్రెస్ పార్టీ 2014 ఎలక్షన్స్ చూసినాం, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 18 చూసినాం, 23 చూసినాం. ఒక్క ఉస్మానియా యూనివర్సిటీ అయినా ఒక్క కాకతీయ యూనివర్సిటీ ఉద్యమకారునికైనా అవకాశం ఇచ్చిందా? కానీ అదే బీఆర్ఎస్ ఎంపీలను చేసింది, ఎమ్మెల్యేలను చేసింది, ఈ నగర మేయర్ని చేసింది, కార్పొరేషన్ చైర్పర్సన్లను చేసింది. మీరు ఎవరికి కూడా అవకాశం ఇవ్వలేదా? అంటే కనీసం రిప్రజెంటేషన్ కూడా ఇవ్వలేకపోతున్నారు మీరు. ఉద్యోగాల కల్పన, ఈ 30,000 ఉద్యోగాల విషయం మీద కేటీఆర్ గారు ఛాలెంజ్ చేశారు. రండి మీరు సింపుల్గా పాత అన్ని చర్చ పక్కన పెడదాం. ఈ 30,000 ఉద్యోగాల్లో మీ పాత్ర ఏంది? ఏ డేట్న నోటిఫికేషన్ వచ్చింది, ఏ డేట్న ఎగ్జామ్ జరిగింది, ఏ డేట్న సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది చెప్పండి. ఎట్లా మీరు ఇచ్చిందని ఎట్లా చెప్పుకుంటారు? అందుకే కేసీఆర్ గారు అప్పట్లో బీజేపీని అంటుంటే కదా, మందికి పుట్టిన పిల్లలు కూడా నాదే అని. అంటే రేవంత్ రెడ్డి బీజేపీ వారసుడే కాబట్టి ఆయన వాళ్ళు అదే చెప్పుకుంటున్న పరిస్థితి ఉన్నది. రైట్, ఓకే. శ్రీశైల్ రెడ్డి గారు, 95% ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చినటువంటి ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిది. మాకంటే ఎక్కువ ఉద్యోగాలు ఏ రాష్ట్రంలోనైనా, అది కాంగ్రెస్ పాలిత రాష్ట్రం కావచ్చు లేదా బీజేపీ పాలిత రాష్ట్రం కావచ్చు, ఎక్కడైనా ఇచ్చారు అని నిరూపిస్తే నా పదవికి రాజీనామా చేస్తా. ఇది కేటీఆర్ గారి సవాల్ నిన్న. రాజేష్ గారు, దీంట్లో స్థూలంగా 2 విషయాలు ఉన్నాయండి. ఒకటి ఉద్యోగాలు, 2 ఉపాధి కల్పన. ఉద్యోగాల విషయానికి వస్తే ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఏమాత్రం పాత్ర లేని, పైగా తెలంగాణని వ్యతిరేకించి తుపాకీ పట్టుకుని బెదిరించిన మనిషి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉద్యోగ ప్రక్రియలో 30,000 ఉద్యోగాల ప్రక్రియ అంటే నోటిఫికేషన్ దగ్గర నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ దగ్గర నుంచి అపాయింట్మెంట్స్ వరకు కూడా ఆ ఎంటైర్ ప్రక్రియలో ఏమాత్రము పాత్ర లేని ఒక పార్టీ, దాని నాయకుడు, ఆ ముఖ్యమంత్రి, వీళ్ళకి ఏమాత్రం సంబంధం లేని వాటిని క్లెయిమ్ చేసుకుంటా ఉన్నారు. ఇప్పటికీ చాలా స్పష్టంగా అది అందరికీ అర్థమైతా ఉన్నది. కేటీఆర్ గారు నిన్న మాట్లాడింది కూడా ఎగ్జాక్ట్లీ మేము మా ట్రాక్ రికార్డ్ చూడండి, మీరేం చేసిందో చూడండి, చర్చకు రండి అని చెప్పి. వాళ్ళు చర్చకు రారు, ఎన్నోసార్లు మారిపోయారు. మొన్న హరీష్ రావు గారు కూడా అడవై గన్పార్ దగ్గర నిలబడితే రేవంత్ రెడ్డి వస్తారన్నోడు రాలేదు. రారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి మొహం లేదు. ఏం పెట్టుకుని ఏం మొహం పెట్టుకుని వస్తారు? సో బేసికలీ ఏంటంటే ఈ 30,000 ఇప్పుడు ప్రశాంత్ భాయ్ చెప్పినట్టుగా పాత ఎన్ని పక్కన పెడితే ఈ 30,000 ఉద్యోగాల్లో మీ పాత్ర ఏంటి అనే ఒక సవాల్ కేటీఆర్ గారు విసిరిడు. వాళ్ళు వస్తారని నేనేం అనుకోవడం లేదు. అయితే తెలంగాణ సమాజం మాత్రం గమనిస్తా ఉన్నది. ఈ రోజు నిరుద్యోగులు, మీరు ఎక్కడికైనా పోండి, ఇక్కడ హైదరాబాద్ లో చిక్కడపల్లి లైబ్రరీకి పోయి 4గురితో మాట్లాడండి, మీరు కెమెరాలు తీసుకుపోయి మీ వాళ్ళకి చెప్పండి, ఎంత ఆగ్రహావేశాలతో ఉన్నారో తెలుస్తుంది. ఇప్పుడు మన వరంగల్, ఖమ్మం, నల్గొండ, పట్టభద్రుల ఎలక్షన్ లో తేలుతుంది కదా, ఈ తీన్మార్ మల్లన్న అంత పొడుగు మల్లేసినోడు ఏం చేసిండు అనేది ఇప్పుడు అర్థమవుతుంది కదా, కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అనేది అర్థమవుతుంది కదా. సో ఒకటి ఉద్యోగాలు రాజేష్ గారు, రెండోది ఉపాధి కల్పన. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మేము మొన్న 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు తాండూరులో ప్రచారంలో ఉన్నప్పుడు మా తాండూరు నియోజకవర్గంలో 73 ఈ తాండాలు ఉన్నాయి. ఈ తాండాలకు పోయినప్పుడు మనం చెప్పడం కాదు, వాళ్ళు చెప్తున్నారు. ఇదివరకు యువత హైదరాబాద్ ఎక్కడో ఈ కుత్బుల్లాపూర్ లో, ఇంకో బొంబాయికో, పూనాకో పనికి పోయేటోళ్ళు. ఇప్పుడు ఏమైతుంది, వికారాబాద్ లోనే పని దొరుకుతుంది. వాడు పని చేసుకుని 2 రోజులకో, ప్రతిరోజు వారంలో 2-3 సార్లు అమ్మ నాయన దగ్గరికి వస్తున్నాడు. అంటే ఇదేంటి, ఇది ఉపాధి కల్పన. ఒక ఎకో సిస్టమ్ డెవలప్ అయిన తర్వాత ఇప్పుడు కేటీఆర్ గారు, కేసీఆర్ గారి నేతృత్వంలో కేటీఆర్ గారు పెట్టుబడులు తీసుకురావడం కావచ్చు, ప్రపంచ స్థాయి కంపెనీలు రావడం కావచ్చు, ఒక కాన్ఫిడెన్స్, శాంతి భద్రతల పరిరక్షణ కావచ్చు. ఈరోజు శాంతి భద్రతలు ఎట్లా ఉన్నాయో చూస్తాను. వారు చెప్పారు, ప్రభుత్వ ప్రైవేట్ 2 రంగాల్లో కలిపి 24 లక్షలకు పైగా ఉద్యోగాలు మేము కల్పించినాం యువతకు అనేది. ఎగ్జాక్ట్లీ, నేను ఈ ప్రైవేట్ రంగాల్లో ఈ ఉపాధి కల్పన గురించి కూడా మాట్లాడుతున్నా. ఒక ఎకో సిస్టమ్ చాలా బాగా ఉంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటే, శాంతి భద్రతలు పటిష్టంగా ఉంటే, 24 గంటల కరెంటు ఉంటే, వాతావరణం బాగా ఉంటే, అది జరిగింది. అది జరగడం వల్ల వికారాబాద్, తాండూరు లాంటి మారుమూలలో కూడా యువకులు ఏదో ఒక పని చేసుకుని బతికే పరిస్థితి కేటీఆర్ గారు, కేసీఆర్ గారు తీసుకొచ్చింది. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఉద్యోగాలు కానీ, ఉపాధి కల్పన కానీ ఈ తెలంగాణ యువతకు ఇవ్వాలి అని అంటే, తెలంగాణకు సంబంధించి ఏమైనా చెయ్యాలి అనే ఒక ఆకాంక్ష ఉన్న పార్టీ అధికారంలో ఉండాలి. ఈరోజు దురదృష్టవశాత్తు సరే ప్రజలు మోసపోయినరా, కాంగ్రెస్ పార్టీ మభ్యపెట్టిందా, సరే అక్కడక్కడ టిఆర్ఎస్ పార్టీలు, అంటే నేను ఒక
ఒక అనలిస్ట్ గా, ఒక విశ్లేషకుడిగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, సరే అక్కడక్కడ కొంత ఆగ్రహం, అది ధర్మాగ్రహమో లేకపోతే కొంత ఫ్యాబ్రికేటెడ్ కాంగ్రెస్ పార్టీ చెప్పిందో ఏదేమైనా కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి బీఆర్ఎస్ పార్టీ అధికారం నుంచి వెళ్ళిపోయింది. సో అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక అయాచితంగా వచ్చిన అధికారాన్ని నిజంగా రాహుల్ గాంధీకో, సోనియా గాంధీకో, ప్రియాంక గాంధీకో అధిష్టానానికి తెలివి ఉంటే, ఈ రేవంత్ రెడ్డి అనే మనిషి ఎట్లాంటి వాడు, కాంగ్రెస్ ఇక్కడ ఏం జరుగుతుంది, మేము తెలంగాణలో పోయి స్పీచ్లు ఇచ్చినప్పుడు మాతో ఎన్నెన్ని అబద్ధాలు మాట్లాడిస్తున్నారు అనేది కొంచెం వెరిఫై చేసుకుంటే పోయేది. సో అది ఎట్లా వాళ్ళకి, సో పైన వానికి లేదు, వీళ్ళకు లేదు. సో ఈ దౌర్భాగ్యం వల్ల ఏం జరుగుతుందంటే, ఈ రోజు మొత్తము తెలంగాణ నాశనం అవుతున్నది. ఉద్యోగ ఉపాధి రంగాలు, వాటికి కీలకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్, కరెంటు లేదు. ఈ రోజు శాంతి భద్రతలు ఎట్లా ఏడ్చినాయో మీరు వార్తల్లో చదివినప్పుడు, సీతక్క లాంటి ఒక మావోయిస్ట్ పార్టీ నుంచి బయటకు వచ్చి, షీ సపోజ్ టు బి హైలీ ఒక కంపాషన్, హ్యూమిలిటీ ఉన్న మనిషి అయి ఉండాలి ఆమె. మరి అట్లాంటి వాళ్ళు కూడా ఈ రోజు నిన్న ఆటో డ్రైవర్లని వాళ్ళ 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 అనుచరులు కొట్టడము, తర్వాత ఇక్కడ కొల్లాపూర్ లో హత్యలు చేయడము అన్ని చూస్తా ఉన్నాం కదా రాజేష్ గారు. ఈ ఉద్యోగాలు కానీ, ప్రైవేట్ రంగంలో ఉపాధి కానీ ఎట్లా పెరుగుతుంది తెలంగాణలో, ఇవన్నీ చాలా పెద్ద విషయాలు. ఇది ఐఎమ్ షూర్ తెలంగాణ యువత మేధావులు ఆలోచిస్తున్నారు అని నేను అనుకుంటా ఉన్నాను రాజేష్. రాష్ట్రంలో బ్రూ ట్యాక్స్ నడుస్తుంది, బ్రూ ట్యాక్స్ దోపిడీ జరుగుతుంది అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఆరోపించారు. ఢిల్లీకి కప్పం కట్టేందుకు బట్టి, రేవంత్, ఉత్తమ్ BRU బ్రూ ట్యాక్స్ నడుస్తుంది అనేది కేటీఆర్ గారి ఆరోపణ. ప్రశాంత్ గారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈజ్ వెల్ నోన్ ఫర్ స్కామ్స్ అండ్ కమిషన్లు, ఇవన్నీ కూడా ఈ వ్యవస్థ తెలుసు. చాలా స్పష్టంగా చూసినాము. వాళ్ళ ప్రభుత్వం రాగానే వాళ్ళ ధోరణియే గమనించినాం. హైదరాబాద్కు దాదాపు 700-800 కోట్లు తీసుకొని వచ్చి, ప్రపంచ ఖ్యాతి తీసుకొని వచ్చిన ఫార్ములా ఈని సాగనంపింది కాంగ్రెస్ ప్రభుత్వమే. కేవలం కక్షపూరితంగా ఒక ఫార్ములా ఈ కానివ్వండి, ఎందుకు గతంలో కేటీఆర్ గారు దగ్గరుండి అది ఒక పెద్ద సక్సెస్ మాడ్యూల్గా ప్రపంచ స్థాయిలో హైదరాబాద్లో ఫస్ట్ టైం ఫార్ములా మన దేశంలోనే ఫస్ట్ టైం హైదరాబాద్లో రావడం, దాన్ని కాంగ్రెస్ వాళ్ళు జీర్ణించుకోలేకపోయినారు. అదొకటి. అయితే అసలు లార్జర్గా మీరు గమనిస్తే ఈ కార్నింగ్ అనే సంస్థ 1000 కోట్లు ఇక్కడ పెట్టుబడి, వాళ్ళు వెళ్ళిపోయిన పరిస్థితి. టెక్ మహీంద్రా వాళ్ళు కూడా వరంగల్లో దాని ఆపరేషన్స్ మూసేస్తున్నారు అనేది. L&T వాళ్ళు మేము కూడా వెళ్ళిపోతాము అని చెప్తున్న పరిస్థితి. ఇవన్నింటినీ కూడా గమనిస్తున్నాం. అంటే ఎందుకు ఒత్తిడి తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నారు, అంటే లొంగ తీసుకొని రావాలనే ప్రయత్నం. ఒకవైపు ఇటు పెట్టుబడులను రానివ్వకుండా వాళ్ళని ఎట్లా, అంటే మళ్ళీ కమిషన్స్ కోసమా, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఒకవైపు ఇదైతే అసలు లార్జర్ ప్రాబ్లం ఏంటి తెలుసా రాజేష్ గారు? నరేంద్ర మోదీ గారి మీద ఒక చాలా పెద్ద ఆరోపణ ఉన్నది. ఏంటిది? ఆయన వ్యవస్థలను నీరుగార్చిండు, మొత్తం పూర్తిగా కంట్రోల్లోకి తీసుకున్నాడు. అది జ్యుడిషియరీ కానివ్వండి, మీడియా కానివ్వండి, CBI, IT, ED వీటన్నిటిని కూడా డిస్మాంటిల్ చేసి మొత్తం పూర్తిగా భారతీయ జనతా పార్టీ కంట్రోల్లోకి తీసుకున్నాడు అనేది. తెలంగాణ రాష్ట్రంలో కూడా నరేంద్ర మోదీ గారు, చోటాబాయి రేవంత్ రెడ్డి గారు కూడా అదే మోడల్ చేస్తున్నారు అని చాలా స్పష్టంగా కనబడుతున్నది. నేను ఉట్టిగా అనట్లేదు, దాని ఉదాహరణలు ఉన్నాయి. ఫస్ట్, ఇలా మనం చూస్తున్నాం కాళేశ్వరం విషయం మీద రిపోర్ట్స్, ఈ ERP వాళ్ళు, ఈ గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ టెస్ట్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా చెప్తున్నారు కదా ఇట్ ఈస్ సేఫ్ అని. నిర్మాణం చేసింది, ఇవన్నిటిని కూడా డిజైన్స్ చేసింది, నిర్మాణం చేసింది ఇంజనీర్సే కదా. అందరు కూడా పనిచేసారు, సమిష్టిగా పనిచేసారు, జరిగినాయి. కానీ ఇవాళ ఏంటంటే ఒత్తిడి తీసుకొని వచ్చి వాళ్ళ దాంట్లోనే డివిజన్ తీసుకొని వచ్చి అదే డిపార్ట్మెంట్లో పాపం మిగతా ఇంజనీర్లను టార్గెట్ చేస్తూ, ఎవరైతే ఈ రాష్ట్రం కోసం వాళ్ళు సర్వీసెస్ చేసిరో, ఆ డిపార్ట్మెంట్ కోసం సర్వీసెస్ చేసిరో, ఎన్నో నిర్మాణాలు చేపట్టిరో, వాళ్ళను సైడ్ లైన్ చేయడమో, వాళ్ళ మీద దాడులు చేయడమో, లేకుంటే వీళ్ళు వాళ్ళ మీద బురద చల్లడము. నంబర్ 1. ఆఖరికి విద్యుత్ కోతలు ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ పవర్ కట్స్ ఉన్నాయి అని సామాన్యులు, ప్రజలు, రాష్ట్ర ప్రజలు చెప్తుంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా ఒత్తిడి పెట్టించి మీ మీద కేసులు వేస్తాం, మీరు ఇట్లా పెడితే, మీరు ఇట్లా మాట్లాడితే విద్యుత్ కోతలను. పోనీ రైతులు, అయ్యా రైతు బంధు ఇంకా రాలేదు అని అంటే చెప్పుతో కొడతాం, మీరు ఇట్లా ఎవరైనా చెప్తే, ప్రచారం చేస్తే కేసులు వేస్తాం. మీడియా వాళ్ళు ప్రశ్నలు చేస్తే మిమ్మల్ని బొక్కలేస్తామని రేవంత్ రెడ్డి గారే చెప్తారు. ఆర్టీసీ లోగో మనం చూసినాం. ఆర్టీసీ వాళ్ళది లోగో ఛానల్, NTV లాంటి ఛానలే దాన్ని సర్క్యులేట్ చేస్తుంది, కానీ ఆర్టీసీ ఆఫీషియల్స్తోని కేసులు పెట్టిస్తారు. ఉస్మానియా యూనివర్సిటీలో నీళ్ళ ఇబ్బందులు ఉన్నాయి, వాటర్ ఇబ్బంది ఉన్నాయని అంటే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులమైన మేము, మా మీద ఉస్మానియా అధికారులతో మా మీద కేసు పెట్టాలనే
ప్రయత్నం కుట్రలు చేస్తారు. పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రెసిడెంట్ మెడల్ వచ్చిన ఆఫీసర్స్ కూడా వాళ్ళ డ్యూటీని చేస్తే అదే పోలీస్ డిపార్ట్మెంట్లో ఒత్తిడి పెట్టి వాళ్ళను జైలు వేసిన పరిస్థితి. ట్యాపింగు, ప్యాటింగు, గీటింగు అని చెప్పి వాళ్ళ మీద బురద జల్లుతూ అంటే నువ్వు ఒక వ్యవస్థ మీద ఇవాళ కంట్రోల్ తీసుకురావడానికి మీడియా వాళ్ళు కూడా ట్వీట్లు పెట్టి ఎన్టీవీ లాంటి వాళ్ళు రిపోర్టింగ్ చేసి దాన్ని డిలీట్ చేస్తున్న పరిస్థితి. నేను చెప్పిన ఉదాహరణలు మీరు గమనించండి. వాటర్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, మీడియా, ఇవాళ నువ్వు కూడా అదే విధంగా ఇన్స్టిట్యూషన్స్ మీద దాడి చేస్తున్నావు అని కనబడుతున్నది కదా రేవంత్ రెడ్డి. రైట్, ఓకే. శ్రీశైల్ రెడ్డి గారు, సర్కారు నడపడం చేత కావట్లేదు, కేవలం రాష్ట్రంలో ఒక ట్యాక్స్ దోపిడీ, ఎవరికి వాళ్ళు సపరేట్గా ఒక దుకాణం తెరిచారు, రాష్ట్రంలో బ్రూ ట్యాక్స్ బట్టి రేవంత్ ఉత్తమ్ వసూళ్లకు పాల్పడుతున్నారు, బ్రూ ట్యాక్స్ అనేది జరుగుతుందనేది కేటీఆర్ గారు చేసినటువంటి ఒక ఆరోపణ, కామెంట్. అబ్సల్యూట్లీ అండి. ఇప్పుడు రాష్ట్రంలో రెండు జరుగుతున్నాయి. ఒకటి యూటర్న్, రెండు బ్రూ ట్యాక్స్. ఈ బ్రూ ట్యాక్స్ లో కూడా ఒక లెక్క ప్రకారం రాజకీయాల మీద కొంచెం లోతుగా ఆలోచించే వాళ్ళు, మాట్లాడే వాళ్ళు, వాళ్ళు కొంచెం పొలిటికల్ సర్కిల్లో ఉన్న వాళ్ళు, అన్ని పార్టీలో కనెక్షన్స్ ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నది ఏంటంటే ఇప్పటికీ దాదాపు 3,000 కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ హెడ్ ఆఫీస్ కి పోయినాయి తెలంగాణ నుంచి అనేది గంటాపతంగా చెప్తున్నారండి. ఇక్కడ కూడా ఏముంది, బట్టికి, రేవంత్ కి, ఉత్తమ్ కి పోటీ ఉంది. అన్నిట్లో పోటీ ఉందంటే ఎవడెక్కువ పైసలు పంపించాలి, ఎవడెక్కువ సూట్ కేసు పంపించాలి అనే పోటీ కూడా అలా నడుస్తున్నది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మొత్తం దేశంలో కర్ణాటక ఒకటి, తెలంగాణ ఒకటి, ఈ హిమాచల్ ప్రదేశ్, ఇప్పుడు ఈ ఒకవేళ మన తెలియదు మనకి ఏం జరుగుతుందో కానీ మళ్ళా బీజేపీ సొంతగా కానీ ఎన్డీఏ కానీ గవర్నమెంట్ వచ్చేస్తే హిమాచల్, కర్ణాటక రెండు మీద పడతారు, అది సాఫ్ చేసి పడేస్తారు. తర్వాత ఈడ కూడా తెలంగాణ మీద కూడా పడతారు. వాళ్ళు గవర్నమెంట్లు ఏం బతికేయగావు, పాడుగావు. కానీ అయితే ఇప్పుడు మొత్తం ఈ 3 రాష్ట్రాల నుంచే వాళ్ళు మొత్తం డబ్బులంతా తరలించాల్సిన వాళ్ళ అగత్యం ఈ రోజు వాళ్ళకి ఏర్పడింది. కాబట్టి ఎక్కడి నుంచి రావాలి ఈ పైసలు? ఇప్పుడు మన ఖజానాని కూలగొట్టాలి. డబ్బులు ఇప్పుడు కేసీఆర్ గారు ఆ రోజు 7,500 కోట్లు అట్టిపెట్టిరు రైతు బంధు ఇద్దామని, ఎలక్షన్ కూడా వచ్చింది ఆపేసిరు. వీళ్ళు 6 నెలలు పట్టింది. మరి ఆ పైసలని ఏం చేసిండ్రు? తర్వాత ఇందాక క్రిషాంక్ గారు చెప్పినట్టుగా అందరినీ కూడా ఇప్పుడు ఎల్ఎన్టీ కానీ, లేకపోతే టెక్ మహేంద్ర కానీ, లేకపోతే వీళ్ళుగా మన ఇది ఫార్ములా ఇది కానీ, వీళ్ళందరినీ కూడా వీళ్ళని ఇక్కడ నుంచి పంపించడం వెనకాల 2 ఉన్నాయి. రాజేష్ గారు, నేను మాట్లాడుతుంటాను కదా, 2 ఉన్నాయి. ఒకటేమో వాళ్ళని బెదిరించి భయపెట్టి ఏమైనా డబ్బులు ఇస్తారేమో అనేది ఒకటి నడుస్తున్నది. అది ఇవ్వకపోతే ఇక పంపించేస్తారు. ఎందుకంటే రేవంత్ రెడ్డికి వెన్నతో పెట్టినప్పుడు ఇంతే కదా. ఈ రోజు రేవంత్ రెడ్డి, తీన్మార్ మల్లన్న, వీళ్ళందరూ ఎవరు, వీళ్ళు ఏ స్కూల్ నుంచి వచ్చారు, వాళ్ళ ఫిలాసఫీ ఏంది, వాళ్ళ పొలిటికల్ థింకింగ్ ఏంది, అంతా ఎక్స్టార్షన్, బ్లాక్ మెయిలే కదా. అది ఆయనే స్వయంగా చెప్పింది కదా రేవంత్ రెడ్డి, నేను ఒక సంవత్సరం దోపిడీ ఆపేస్తే 40,000 కోట్లు ఉంటాయి, అందరికి రుణమాఫీ చేసి పడేయచ్చు అన్నాడు కదా, ఆయనే అన్నాడు కదా. ఏ స్థాయి దోపిడీదారు అనేది నిజంగా ఒకటి రేవంత్ రెడ్డిది తెలివి తక్కువతనము, అమాయకత్వం కానీ అన్ని చెప్పేస్తుంటాడే. సో కాబట్టి రేవంత్ రెడ్డి మాటలని మనం జాగ్రత్తగా గమనిస్తే అర్థమవుతున్నది ఏంటంటే వీళ్ళు వరితెగి పాల్పడ్డారు. ఖచ్చితంగా తెలంగాణ వనరులని మొత్తము దోచేసి వాళ్ళు కప్పాలు కడుతూ వాళ్ళ పదవుల్ని కాపాడుకోవడం ఒకటైతే, ఇక రేపు క్యాబినెట్ లో మళ్ళీ సీట్లు రావాల్సిన వాళ్ళు, వాళ్ళ పైరవీలు, వాళ్ళు చేసుకునేది, వాళ్ళు ఇచ్చే లంచాలు, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీలో అది వాళ్ళకి ఇక వెనతో పెట్టిన విద్యనే. అయితే ఈ మొత్తం ప్రాసెస్ లో తెలంగాణ నష్టపోతున్నది అనేది మన లాంటి వాళ్ళ బాధ, తెలంగాణ సమాజం బాధ. సో దాని గురించి సీరియస్ గా ఆలోచించాలి. రేవంత్ రెడ్డి చుట్టూ ఉన్న మేధావులందరూ కూడా మరి ఆలోచించాలి. మీరేదో మీ అంతా అని, ఎవరిని కలవడని, అరాచకుడని, అన్ని అని కేసీఆర్ ని దింపేస్తారు. మరి ఇప్పుడు ఏం జరుగుతా ఉన్నది, ఎవరు ఎందుకు నోరు మెదపడం లేదనేది అడుగుతారు. తెలంగాణ అడుగుతారు, కరెంట్ పట్టుకుని ఇంట పడుతుంది, ఆ రోజులు వస్తాయి ఇక. రైట్, ఓకే శ్రీశైల్ రెడ్డి గారు. కృష్ణ గారు, మనకు లాస్ట్ అంటే 1 minute ఏముంది, బట్ ఒక పథకానికి అప్పుడు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన పథకాలకు ఒక్కొక్కటిగా మెల్లగా గుడ్ బై చెప్తున్నట్టుగా మనకు కనపడుతుంది. గొర్రెల పంపిణీకి గుడ్ బై చెప్పింది, 100 రోజుల్లోనే 2వ విడత పంపిణీకి హామీ ఇచ్చింది. బట్ ఇవాళ చెప్పబెట్టకుండా అప్పుడు కట్టిన డీడీలు కట్టినటువంటి డబ్బులు మొత్తం వాపస్ ఇచ్చేస్తున్నారు అనేది ఒక వార్త మనం చూస్తున్నాం. అంటే వీళ్ళ ఇచ్చిన 420 ప్రామిస్లు ఆ గ్యారంటీలనే నడిపేయలేరు కాబట్టి ఇక కేసీఆర్ కిట్ కానివ్వండి, దళిత బంధు కానివ్వండి, గొర్రెల పంపకం కానివ్వండి, ఇవి ఎడికెళ్ళి నడిపిస్తారు.
ఉట్టిగానే అవగాహన లేకుండా బడ్జెట్ తెలియకుండా ఉట్టిగానే హామీలు ఇచ్చిర్రు. Right. సొంత హామీలు ఇచ్చుకోలేరు. ఇవాళటి వరకు గమనించండి, మహిళలకు 2500 చెప్పిర్రు, వచ్చినాయా? 500 రూపాయలు బోనస్ చెప్పిండ్రు, వచ్చినాయా? ఇవన్నీ వాళ్ళ హామీలే చేయలేనప్పుడు కేసీఆర్ గారు హామీలు ఎక్కడికి వెళ్ళి చేస్తారు? మీరు ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తారు? అవన్నీ కూడా అంతెందుకండి, ఆఖరికి ప్రజలకు అవసరం వచ్చే ఆసుపత్రి కూడా, వరంగల్ ఆసుపత్రి నిర్మాణం చేపడుతుంటే కూడా దాన్ని కూడా ఇంత పెద్ద గట్టకండి, కొంచెం తక్కువ చేయండి అని అంటున్నారు. అంటే అన్నిట్లో కూడా కమిషన్, అన్నిట్లో కూడా కోతలు. కాంగ్రెస్ అంటే కమిషన్, కాంగ్రెస్ అంటే కోతలు, కాంగ్రెస్ అంటే అబద్ధాలు, వాళ్ళ హామీలు కావు. కేసీఆర్ గారు పథకాలు కూడా అప్పుడు కూడా కేసీఆర్ గారు చెప్పారు. కేసీఆర్ గారు ఉన్నంత వరకు రైతు బంధు వస్తుందని చెప్పిండ్రు. ఈసారి ఏమైంది? రైతు బంధు అందరికి వచ్చిందా? ఇవాళటి వరకు మనం మేలో ఉన్నాం, ఇవాళటి వరకు కూడా స్పష్టత మొన్న రైతు బంధు రాలేదు. మళ్ళీ వీళ్ళు వచ్చి మేము సన్న ఓట్లకే మేము బోనస్లు ఇస్తాము, మీరు అంటే చాలా క్లియర్గా కూడా దాంట్లో కూడా ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు, తర్వాత ఇక పూటకో మాట మాట్లాడుతున్నారు. సన్న ఓట్లకు ఎట్లా కొనుగోలు ఎట్లా జరుగుతుంది, లేదంటే దాన్ని బోనస్ ఇవ్వడము ఇవ్వకపోవడం అనేది రకరకాలుగా మాట్లాడుతున్నారు. వాళ్ళకి అవగాహన లేదు, వాళ్ళకి స్పష్టత లేదు. ఉట్టి హామీలు ఇచ్చేసి అసెంబ్లీ ఎన్నికల్లో అబద్ధాలు చెప్పినాం, గెలిచేసినాం. పార్లమెంట్ ఎన్నికల్లో అబద్ధాలు చెప్పినాం, ప్రజలను నమ్మించేస్తాం. రేపు ఏ ఎన్నికలు వచ్చినా కూడా ప్రజలు నమ్ముతూ ఉంటే గిట్లనే అబద్ధాలు చెప్తూ ఉంటుంది కాంగ్రెస్. థ్యాంక్ యూ సో మచ్ మన కృషాంక్ గారు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీశైల్ రెడ్డి గారు. ఇది వాటి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.